క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి, విశ్రాంతి దినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ బయట వాదించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోనికి ప్రవేశించారు. ప్రవేశించి ఆయనకున్న ఆనవాయితీ ప్రకారము ఆయన విశ్రాంతి దినములో బోధించటము అలవాటు. ఆయనకు ఆ రీతిగానే బోధించటము ప్రారంభిస్తూ ఉండగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను అన్న మాటను మనం అక్కడ చూస్తాం. ఊచ చేయగలిగిన వాడు అన్న మాటను మనం చూస్తాం. ఊచ చేయి అన్న మాటకు ఇంగ్లీష్లో విథర్డ్ అని ఉంటుంది. విథర్డ్ అంటే ఎండిపోయిన అని అర్థం. ఎండిపోయిన అంటే మనం అప్పుడప్పుడు చిన్న సామెతలాగా వింటుంటాం. చిన్నప్పుడు మేము పెరుగుతున్నప్పుడు ఇంట్లో ఎవరైనా ఆడపిల్లను కొడితే, ఏ ఆడపిల్లని కొట్టకరా, చెయ్యి ఎండిపోద్ది అనేవారు. చెయ్యి ఎండిపోద్ది అనేదానికి నిజమైన అర్థం ఏంటంటే, ఇక ఆ చేతిలో ఎట్లాంటి ఎదుగుదల, అది నర్వస్ సిస్టమ్కి సంబంధించింది, న్యూరోపతికి కూడా సంబంధించిందని 2 మాటలు మనం చూస్తాం. అనగా ఇక ఆ చేతికి ఎదుగుదల ఉండదు. లూకా సువార్తికుడైతే కుడి చేయి అంటాడు. అంటే వైద్య శాస్త్రం ప్రకారం ఎక్కువగా కుడి చేయి ఎదుగుదల లేకుండా ఉంటుంది. అది ఒక ప్రాపర్ కండిషన్లో ఉండదు. దాంతో వారు ఏ పని చేయలేరు. దానికి చలనం ఉండదు. వారు దాని ద్వారా పట్టుకోవటం, గ్రిప్పింగ్ పటుత్వం అనేది ఉండదు. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఆ చెయ్యి ఉంటుంది. అలాంటి చేయగలిగిన వాడు ఒకడు అక్కడ ఉండటాన్ని ప్రభువారు చూస్తారు. అతగాడు అక్కడ ఉండటము గమనించింది శాస్త్రులు, పరిసయ్యులు. వీరు ఎదురు చూస్తున్నారు. విశ్రాంతి దినమందు వాడిని యేసయ్య స్వస్థపరచకపోడా? స్వస్థపరిచినప్పుడు వెనువెంటనే మనము యేసు ప్రభు వారి మీద నేరము మోపుదాము అనే ఆలోచన కలవారై యేసు ప్రభువారు ఎప్పుడు స్వస్థపరుస్తాడా అన్న ఆలోచనతో వారు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మీతో ప్రస్తావన చేయాలి. నిన్నటి దినాన్ని మీతో మాట్లాడాను. అదేంటి అని అంటే, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే యూదుల మతాచారం ప్రకారము విశ్రాంతి దినమందు ఆ ప్రాణాన్ని బ్రతికించటానికి కావలసిన మందును మాత్రం వాడతారు. ఆ మరుసటి రోజు నిజమైన వైద్యాన్ని వాళ్ళు అందిస్తారు. కేవలం ఆ మనిషిని బతికించటానికి కావలసిన మినిమం ఫస్ట్ ఎయిడ్ లాంటిది మాత్రమే చేస్తారు. అంతకన్నా ఎక్కువ చేయరు. ఆ రోజు చనిపోతే
చేయగలిగింది ఏం లేదు. వాడి దురదృష్టం అనుకోని వదిలేస్తారు. అది వారి ఆచారం. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకుంటే ఊచ చేయగలిగిన వాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు కాదు. అవసరమైతే వాడిని మరుసటి రోజు కూడా స్వస్థపరచొచ్చు. లేదా ఇంకొక 5 సంవత్సరాల తర్వాతన్నా కూడా స్వస్థపరచొచ్చు. 5 సంవత్సరాలంటే మరీ ఎక్కువంటే ఇంకొక వారం తర్వాతైనా, నెల తర్వాతైనా వాడిని స్వస్థపరచొచ్చు. ఎందుకంటే వాడు ప్రాణాపాయ స్థితిలో అయితే లేడు. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో ఉంటేనే యూదులు ట్రీట్మెంట్ ఇస్తారు. అది ఫస్ట్ ఎయిడ్. కానీ ఇక్కడ ఉన్నవాడు ప్రాణాపాయ స్థితిలో లేడు. కేవలం పనులు చేసుకోలేకపోతున్నాడు. పటుత్వం లేదు. అడుక్కోవటం అతడి వృత్తి. ఇంకా అంతకన్నా వేరే వృత్తి లేదు అతనికి. అది సోమవారం అన్నా, మంగళవారం అన్నా మార్చొచ్చు. కానీ శనివారమే విశ్రాంతి దినం వారికి శనివారం కాబట్టి శనివారమే కావాలని యేసయ్య తర్వాత వచనాల్లో మనం చూస్తే వాడిని స్వస్థపరుస్తాడు. ఇక్కడ వారెంతగా అయితే ఆత్రంగా ఎదురు చూస్తున్నారో అంతకన్నా ఎక్కువగా రెచ్చగొడుతున్నాడు యేసయ్య. అది నేను గమనించింది. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడిని బ్రతికిస్తే తప్పులేదు. కానీ విశ్రాంతి దినమందు యూదుల ఆచారం రోజున చెయ్యకూడని దాన్ని యేసయ్య చేస్తున్నారంటే కావాలని వారిని రెచ్చగొడతానని నేను అంటాను. ఎందుకంటే వారి ఆచారాలు అంత దౌర్భాగ్యమైనవని. వారి ఆచారాలను ఖండించటానికి యేసయ్య అవసరం లేకపోయినా వాడిని స్వస్థపరిచే ప్రయత్నం ప్రభువు చేశారు. ఇది మనం గమనించుకోవలసిన విషయం. అంటే యేసయ్య దృష్టికి ఆచారాలు ఎంత హేయమైనవో, ఎంత నీచమైనవో అర్థమవుతుంది. అది ఆయన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నాడు ఆచారాన్ని ఖండించటానికి. ఊచ చేయగలిగిన వాడి యొక్క అవకాశం ఆదివారమో సోమవారమో చేయొచ్చు. కానీ అప్పుడే వాడిని, అంత ప్రమాద స్థితిలో లేని వాడిని కూడా కాపాడాలన్న ఆలోచన యేసయ్యకి ఎందుకు వచ్చింది అని అంటే ఎట్లాగైనా యోదయ మత ఆచారాలను ఖండించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అదే మనం నేర్చుకోవాలి. ఆచారాలు ప్రభువుని మెప్పించలేవు. పైగా ఆచారాలు ప్రభువుకు హేయము. ఆచారాలను ప్రభువు ఇష్టపడడం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.